సేమియా స్వీట్ చేస్తున్నాను. జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి బాగా. ఇది కొంచెం బాగా వేపుకోవాలి ఎర్రగా. ఇది వేసుకోవాలి మంచిగా ఇట్లా పెట్టి. కొంచెం యాలకుల పొడి, చూడండి ఇంకా నీళ్ళు తెరలాలి. ఇది ఇంకా బాగా తెరలాలి నీళ్ళు సేమియా కోసం. సేమియా బాగా ఉడకాలండి. చూడండి కొంచెం షుగర్ అండి. ఇప్పుడు పాలండి, కాచిన పాలు కొన్ని. చూడండి సేమియా ఉడికింది దాదాపు. పాలు లాస్ట్లో ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఉందనగా దించేటప్పుడు ఒక చిన్న గ్లాసు పెద్ద గ్లాస్ అయినా పాలు పోసుకోండి. చూడండి తెల్లగా పాలలాగా ఉండాలి సేమియా అసలు. ఇప్పుడు కిస్మిస్లు అండి. ఇంకంతే అయిపోయింది సేమియా. మంచిగా ఇదిగో చూడండి సేమియా అయిపోయింది. చల్లబడేంత వరకు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి ఉంచండి. రుచిగా చాలా బాగుండుద్ది. ఓకేనా? సేమియా పాయసం అండి ఈరోజు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? సేమియా పాయసం ఒక 5 నిమిషాలు కొంచెం చల్లబడినాక మీరు తినండి, చాలా బాగుండుద్ది. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాలనుకుంటే కొంచెం ఒక చిటికెడు ఏమంటారు కొంచెం ఉప్పు వేసుకోవచ్చండి. ఇట్లా ఉప్పు వేసుకోవచ్చు. అంటే స్వీట్ పడదు, స్వీట్ ఎరగాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోండి, బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.